of the demon Bal Hanuman. ఫ్రెండ్ రాకెట్ చాలా బాగుంది. ఇవాళ ఒకవేళ నిన్ను నేను తినేసానంటే తింటావా? ఎప్పుడు ఇదే చెప్తూ ఉండు. దానికి వెజిటేరియన్ గా ఉన్న నువ్వు నాన్ వెజిటేరియన్ గా మారాలి. ఇప్పుడంతా నువ్వు నాలాగా అరటి పండునే కదా తింటున్నావు. నువ్వు చెప్పేది నిజమే స్నేహితుడా. నీతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం వలన టైం పోయేదే తెలియటం లేదు. సరే సరే వద్దులే. ఎందుకు వదలాలి? రేపేంటో చెప్పు. చెప్పకపోతే నేను నిన్ను చెదుగు బాదుతాను. ఆ తర్వాత సరే సరే యాక్చువల్లీ రేపు నాకు బర్త్డే. అది ఎప్పుడు నేను నా ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తాను. కానీ నువ్వు అక్కడికి రావు కదా. నువ్వు రాకపోతే నాకు కూడా ఒకలాగుంటుంది. అందుకోసమే ఎందుకు చెప్పటం వదిలే అన్నా. ఈసారి సెలబ్రేట్ చేయట్లేదులే. ఎందుకు జరుపుకోకూడదు? నా మిత్రుడి యొక్క బర్త్డే కదా, ఎలా రాకుండా ఉంటాను? దానికి అసలు అవకాశమే లేదు. నేను నీ పుట్టినరోజుకి తప్పకుండా వస్తాను. కానీ అక్కడికి వస్తే ఎవరు నన్ను టోస్ట్ చేసి తినేయకూడదు. ఆల్ వెజిటేరియన్స్ మర్చిపోయావా? అర్రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు, ఊరుకునే ఉండు. అసలు నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఇలా చూడు, నేను చెప్పేది విను. వాడు ఖచ్చితంగా నిన్ను తినేస్తాడు. అబ్బా, ఏంటి వాగుతున్నావు? నువ్వెంతవరకు మొసలికి కోతికున్న కథని ఎప్పుడూ వినలేదా చెప్పు? కథ లేదు, గదా లేదు. ఇలా చూడు, నన్ను తినాలనుకుంటే ఎప్పుడో తిని జీర్ణం చేసుకుని ఉండేవాడు. లాకెట్, నీకు మా స్నేహం చూసి ఈర్ష. అబ్బా రాకెట్, నా మాట విను. వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. నీకు అర్థం అవుతోందా లేదా? ఏంటిదంతా? వాడు నిన్ను ఎంతవరకు తినలేదంటే ఖచ్చితంగా ఏదో పెద్ద పథకం వేస్తున్నాడని నాకు భయంగా ఉంది. తెలియని ఒకరి మీద ఇంత నమ్మకం పెట్టడం మంచిది కాదు. నీ మంచి కోరే చెప్తున్నాను.
నువ్వు ఇక్కడే ఉండి నీ ఫిలాసఫీని చెప్పుకో, సరేనా? నేను వెళ్తున్నాను. ఆ? రాకెట్, నా మాట విను, చెప్పేది నీకే. గుడ్ బాయ్. రే, నేను చెప్పేది విను ఒకసారి. ఆగు మిత్రమా. Return of the Demon Bal Hanuman. Return of the Demon Bal Hanuman.